తలపెట్టారు. ఆ యజ్ఞానికి అనేక మంది ఋషులు, పండితులు, పామరులు హాజరయ్యారు. అందులో ఒక వ్యక్తి మాత్రం, అంటే ఇక్కడ మాట్లాడే భాష కేవలం సంస్కృతం, ప్రాకృతం, పాలి భాష మాత్రమే. కానీ ఆ యజ్ఞానికి హాజరైన ఒక వ్యక్తి మాత్రం వేరే భాషలో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఋషులు అది విని, ఆ భాష యొక్క మాధుర్యాన్ని విని అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటిది? ఇది ప్రాకృతం కాదు, సంస్కృతం కూడా కాదు, మరి మీది ఏ భాష మాట్లాడుతున్నావు అని అడగగా, నేను ఆంధ్రుణ్ణి, ఇది నా స్వభాష, నా తల్లి భాష అని వినయంగా వినమ్రతతో చెప్పాడు. అప్పటి నుంచి అది ఆంధ్ర భాషగా క్రమంగా తెలుగు భాషగా రూపాంతరం చెందింది. అనగా మనకిది మన భాష తెలుగు అని రూపాంతరం చెందింది. కానీ మన భాష శాసనాల్లో మాత్రం లేదు. అప్పట్లో మనం చదువుకోవాలన్నా రాయాలన్నా మనం కేవలం సంస్కృత, ప్రాకృత, పాలి భాషలు మాత్రమే ఉండేవి తప్ప తెలుగు భాష మనకు శాసనాల్లో లేదు. మరి మొట్టమొదటిసారిగా ఈ తెలుగు భాష ఎప్పుడు శాసనాలు రూపొందించబడింది? క్రీస్తు శకం 575 ప్రాంతంలో మన ఆంధ్రదేశానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రేనాటి చోళుల రాజ్యం, అనగా ప్రస్తుతం కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కొంత భాగం, అది రేనాటి చోళ రాజ్యం. చిన్న రాజ్యం, చాలా గొప్ప రాజ్యం. దానిని రాజు ధనుంజయ వర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దాదాపుగా ఎక్కువ మంది వ్యవసాయం చేసుకునేవారు. వ్యాపారం చేస్తూ బయటి ఊళ్ళకి వెళుతూ, సంతకు వెళుతూ వారు పండించే ధాన్యాన్ని అమ్ముకుంటూ వచ్చేవారు. కానీ వారు మాట్లాడే భాష మాత్రం తెలుగు. అక్కడ శాసన భాషగా మాత్రం ప్రాకృతం, సంస్కృతం. మరి వారు కూడా ఆ భాష నేర్చుకోవాలంటే సంస్కృత, ప్రాకృత భాషనే నేర్చుకునేవారు. కానీ తెలుగు మాత్రం శాసన భాషగా లేదు. ఒకసారి రాజు ధనుంజయ వర్మ తన సభలో ఈ విషయాన్ని చర్చించారు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక రైతు, నాగబూకి, రైతు పేరు నాగబూకి అనే రైతు వచ్చి, రాజా, మా భాష, మా శ్వాస, మా ఆశ ప్రతిదీ కూడా మాకు తెలియే, మరి మా తెలుగు భాష కూడా శాసన భాషగా ఉంటే మాకెంతో గర్వంగా ఉంటుంది. ఆ రైతు మాటలు విని వెంటనే ధనుంజయ వర్మ తన శాసనకర్తలను పిలిపించి ఆజ్ఞాపించి, వెంటనే మొదటిసారి ఈ రైతు తన భాషను శాసన భాషగా చేర్చాలని మన ముందు ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి ఇతని పేరే శాసన భాషగా, తెలుగు శాసన భాషగా శిలాఫలకంపై చెక్కించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మనకు మొట్టమొదటి తెలుగు భాష శాసన భాష, అనగా పుస్తక గ్రంథస్థ భాషగా మారింది. కానీ కేవలం ఒక్క పదం మాత్రమే, నాగబూకి అనే తెలుగు ఒకటే పదము తప్ప మన భాషలో ఇతిహాసాలు కానీ ఏ గ్రంథాలు కూడా తెలుగు భాషలో లేవు. అవన్నీ కూడా సంస్కృత, ప్రాకృత భాషలోనే ఉన్నాయి. అలా 11వ శతాబ్దం వరకు మనకు శాసన భాష తెలుగుగా లేదు. 11వ శతాబ్దంలో ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పూర్వనామం రాజమహేంద్రవరం, అనగా ప్రస్తుత రాజమండ్రి ప్రాంతాన్ని తూర్పు చాళుక్య రాజవంశపు రాజు రాజరాజ నరేంద్రుడు పాలిస్తూ ఉండేవాడు.
అతనికి తెలుగు అంటే అపారమైన ప్రేమ, అభిమానం. కానీ అక్కడ తెలుగు ప్రజలు కూడా నేర్చుకోవాలన్నా ఆ సంస్కృత ప్రాకృత భాష నేర్చుకునేవారు. అది చూసిన రాజరాజ నరేంద్రుడు తన మంత్రులను, కవులను పిలిపించి తెలుగువారు మాట్లాడే భాష, వారు తెలుగు వారి తమ భాషలో వారికి ఒక మహాగ్రంథం కావాలి. అది సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారత గ్రంథం అయితే అతను ఆ గ్రంథాన్ని ఎవరు తెలుగులో రాస్తారో, అనువదిస్తారో అతను శాశ్వత కీర్తిని పొందుతాడు, తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోతాడు అని చెప్పగా అక్కడ ఆ స్థానంలో ఉన్నటువంటి నన్నయ్య భట్టు వచ్చి, రాజా, నేను ఈ కార్యాన్ని, శుభకార్యం నేను నెరవేరుస్తాను. నేను తెలుగు భాషలో ఈ మహాభారతాన్ని నేను అనువదిస్తాను అని రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు తాను మహాభారతాన్ని, వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ముందుకొచ్చి భారతాన్ని తెలుగులో అనువదించినటువంటి మొట్టమొదటి కవి, ఆది కవి నన్నయ్య. నన్నయ్య గారు మనకు 2.5 పర్వాలు రాశారు. ఒకటి ఆది, సభ, అరణ్యం. అరణ్యపురంలో సగభాగం రాసి గతించారు, చనిపోయారు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన్న గారు వచ్చి నన్నయ్య గారు రాయగా మిగిలినటువంటి అరణ్య పర్వాన్ని పూర్తి చేయకుండా విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఒక్కరే 15 పర్వాల మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. ఆ తర్వాత ఎర్రన నన్నయ్య రాయగా మిగిలినటువంటి అరణ్య పర్వ శేష భాగాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా 18 పర్వాలు సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రీకరించడానికి 3 కవులు 18 పర్వాలు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మహాసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ అనే 18 పర్వాలతో మనకు తెలుగు భాషలో మహాభారతాన్ని అనువదించినటువంటి గొప్ప కవులు. అందుకే వారిని మనము కవిత్రయము అనే పేరుతో పిలుస్తాం. బాగుంది. తెలుగు పదం ఇది తెలుగు భాష అనే రూపాంతరం పొందింది. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత తెలుగు పదం వచ్చింది. ఆ తర్వాత తెలుగు గ్రంథాలు శాసన భాషగా మారాయి. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక సమస్య, తెలుగు అసలు ఈ భాష అనేది వ్యవహారికంలో ఉండాలి. ఈ కవులు అప్పుడు రాసినటువంటి తెలుగు అనువాదం చేసినటువంటి ఈ కావ్యాలు మొత్తం కూడా గ్రాంధిక భాషలో ఉన్నాయి. అనగా ఎవరైతే నేర్చుకుంటారో, చదువుకుంటారో వారికి మాత్రమే అర్థమయ్యే భాష. అప్పుడు 19వ శతాబ్దం చివరి భాగంలో, 20వ శతాబ్దం మొదటి భాగంలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు గ్రంథంలో కాదు ప్రతి గడపలో కూడా వ్యవహారిక భాష తెలుగు అనేది వినిపించాలి అని చెప్పేసి పత్రికల్లో కానీ, పుస్తకాల్లో కానీ, నవలల్లో కానీ, నాటకాల్లో కానీ, కథల్లో కానీ ఎక్కడ చూసినా మనకు ప్రజలు మాట్లాడే సాధారణ వ్యవహారిక వాడుక భాష కావాలి అని తెలుగు వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా ఆ ఉద్యమంలో కూడా గ్రాంధిక కవులు కూడా వ్యతిరేకంగా వ్యవహారిక భాషను మనం పుస్తకాల్లో, గ్రంథాల్లో ప్రచురిస్తే గ్రాంధిక భాష మరుగున పడిపోతుంది, చనిపోతుంది. అప్పుడు గిడుగు రామూర్తి పంతులు గారు వ్యవహారిక భాష లేకపోతే అది దానంతట అదే మరుగున పడుతుంది, కాబట్టి వ్యవహారిక భాషే ముఖ్యమని వ్యవహారిక భాషలో ఇంకా అనేక మంది కందుకూరి వీరేశలింగం కావచ్చు, అనేక మంది ఆధునిక కవులు కూడా వ్యవహారిక భాష ఉద్యమంలో పాల్గొని చివరికి మనకు వాడుక భాష అనేది మనకు అందుబాటులోకి పుస్తకాల్లోనూ, గ్రంథాల్లోనూ, వార్తాపత్రికల్లోనూ మనకు అన్ని గ్రంథాల వాడుక భాషలోకి వచ్చింది. అందుకే మనం ఆ వాడుక భాషను మనకు అందించినటువంటి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి
జయంతిని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వారిని స్మరిస్తూ తెలుగు భాషను గుర్తు చేస్తూ తెలుగు భాషను నేటి తరం వారికి ఆ భాష యొక్క గొప్పతనాన్ని చరిత్రను తెలియచేయటం కోసమే మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా 11వ తరగతి విద్యార్థినులు